అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో అధికార పార్టీ నాయకుల అండదండాలతో వైసీపీ నాయకుడు నరసింహులు ఏకంగా దేవుడి భూమిని కబ్జా చేశారు. కంబదూరు మండలము కర్తనపర్తి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూమిని కాజేశారు. మా దేవుని భూమిని కాపాడాలంటూ ఇదివరకే గ్రామంలో సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయినా అధికారుల్లో స్పందన ఏమాత్రం కనిపించకపోవడంతో తాజాగా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ సుస్మితారానికి గ్రామస్తులు ఆలయ భూమిని ఏ రకంగా కబ్జా చేశారు, అధికారులు కబ్జాదారుడికి సహకరించిన విధానాన్ని క్లుప్తంగా వివరించారు. ఇదంతా రీసర్వేలో బయటపడిందని తెలిపారు. ఆర్డీఓ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. మా గ్రామంలో శ్రీ లక్ష్మీస్వామి దేవాలయం అంటే చాలా పురాతనమైన అది కడిగొల్ల వాళ్ళు అక్కడ బీసీ శకం పశుపోషణ కాలంలో కొన్ని 10 కుటుంబాలు అక్కడ ఉండి 10 కుటుంబాల్లో ఒక కుటుంబంలో దేవుడు మధ్యకుండ కింద వెలిచాడని ప్రీతి ఉంది మేడం. అక్కడ చుట్టుపక్కల భూములన్నీ దేవాలయ భూములేను అప్పటికి ఎప్పుడో క్రీస్తు శకంలో. తర్వాత బ్రిటిషర్ కాలం వచ్చిన తర్వాత కూడా దేవుని మాయనమని 30 ఎకరాలు నిలబెట్టినారు. తర్వాత అది కాలక్రమం రెడ్డి కర్నల్ కాలంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుల కోసం మిగతా వాళ్ళకి అన్యాయం చేశారు. చేసి దాంట్లో 304 సర్వే నంబర్లో 6 ఎకరాల 69 సెంట్లు నిలబెట్టినారు. ఇటీవల మా కాలంలో ఒక ఆయన కురుగు నరసింహులు సన్నాపు నల్లమారిన అతను పొలం పక్కనే ఉంటే దాన్ని దున్నుకొచ్చి దీన్ని దున్నుకొనేసాడు. అతను దున్నుకున్న మాకేం ఇబ్బంది లేదు మేడం దేవుని భూమి. కానీ దాన్ని ఏం చేసిన రెవెన్యూ వాళ్ళు మబ్బు పెట్టి వెబ్లాండ్లోకి ఎక్కించుకున్నాడు మేడం. ఎంత ఎక్కించుకున్నాడు? 6 ఎకరాల 69 సెంట్లో గాను 3 ఎకరాల 50 సెంట్లు ఎక్కించుకున్నాడు. దాంట్లో కూడా 304 సర్వే నెంబర్లో 4 సబ్ డివిజన్ సృష్టించి కూడా దాంట్లో ఎక్కించుకున్నాడు. కాబట్టి మేడం గారు మేము ఏం చెప్తున్నామంటే మాకు ఉన్నది ఒకే దేవాలయం మా గ్రామంలో. ఏం దేవాలయాలే లేవు. ఇప్పుడు మేము ఆయన భూమి చేసుకున్నాడు కాబట్టి మేము గ్రామస్తులు అంటే ఆయన భూమిలోనే వెళ్ళిపోవాలి. దాని స్కెచ్ లో కూడా ఉంది మేడం. లాస్ట్ లో మేడం స్కెచ్ లో కూడా దేవాలయం గుర్తించున్నాడు. దేవాలయం స్కెచ్ ఉంది మేడం. దేవాలయం ఉంది మేడం. ఇక్కడ ఇది దేవాలయం మేడం. కాబట్టి మాకు 6 ఎకరాల 69 సెంట్లు ఇప్పుడు 100 ఎకరాలు ఉండేది మేడం. తర్వాత కొన్ని కాలాల తర్వాత మా గ్రామం వచ్చింది మేడం. మా గ్రామానికి ఫస్ట్ దేవుడే మేడం. మా ఊరు లేదు మేడం. తర్వాత కొద్ది కాలం అంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత మా ఊరు ఇంత పవిత్రమైన దేవునికి ఈ రోజు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండే లాస్ట్ కి 30 ఎకరాలు ఉండే లాస్ట్ కి రోజు 6 ఎకరాలు లేకోకుండా ఎట్లా పరిస్థితి మేడం దేవునికి. కాబట్టి మీరు పెద్దవారుగా దొరవారుగా మా గ్రామస్తులందరూ వినిపిస్తున్నాం మేడం దీనిపైన. ఎందుకంటే మన 1 మంత్ బ్యాక్ మేము ఎంఆర్ఓ సార్ కూడా ధర్నా చేశాం మేడం. మన లాస్ట్ శనివారం సార్ వస్తారని చెప్పి వాళ్ళు రాజకీయ పనులు కూడా ఉపయోగించుకుని రాలోకి చేశారు మేడం. కాబట్టి మేము పెద్దవాళ్ళ దగ్గర కలిస్తే బాగుంటుంది. మేము గ్రామస్తులతో వచ్చి మీతో ఈరోజు వినిపించి మా మనవిని మీకు వివరిస్తున్నాం మేడం. మాకు ఇది ఖచ్చితంగా మా గ్రామానికి అది ఏడబ్ల్యూ ల్యాండ్ గా ఉంటుంది మేడం. అది మొత్తం అది ఏడబ్ల్యూ ల్యాండ్ పెట్టాను మేడం. అది ఏడబ్ల్యూ ల్యాండ్ గా ఉంది కాబట్టి అతను ఏడబ్ల్యూ ల్యాండ్ కింద ఎక్కించుకుని రెడ్డి కన్నా అంత సంబంధం లేదు.